సరే సార్ పట్టుకోరా వేసిన తట్ల ఈరోజు ప్రాథమిక పాఠశాల సంఘాలపల్లి హెచ్ఎం అశోక్ గారు ఈ విద్యాకమిటీ చైర్మన్ మహేందర్ ఆధ్వర్యంలో నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రమోషన్గా వెళ్ళి తిరునాపూర్ వెళ్ళడం వల్ల నాకు ఈ బడిలో చేసిన సేవలకు గాను సన్మాన కార్యక్రమం ఏర్పడేసినందుకు ధన్యవాదాలు. 6 సంవత్సరాల నుండి ఈ పాఠశాలకు ఎన్నో రకాల సేవలు చేశాను నేను. వాటిని గుర్తించి గ్రామస్తులు అందరూ నాకు ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పడేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా నేను నా వీలును బట్టి సేవ చేయడానికి ముందుకెళ్తానని, అదేవిధంగా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి 6 సంవత్సరాలందరికీ కూడా విద్యార్థులకు కానీ మా ఉపాధ్యాయురాలు పర్ణకు కానీ మిగతా అందరూ మనకు మహేందర్ గారు, తర్వాత మనకు కొత్తగా ఇప్పుడు మన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రావంతి గారు, ఇప్పుడు నూతన వచ్చినటువంటి అశోక్ సార్ గారు, వీరందరూ కూడా నాకు అన్ని రకాల తోడ్పడ్డారు. ఇప్పుడు కొత్తగా అశోక్ సార్ కూడా నా లెక్కనే ముందు సంఖ్యను పెంచుకుంటూ బడిని అభివృద్ధి చేయాలని కోరుతూ కోరుతున్నాను. ఇక్కడ నుంచి 1000 ఇప్పుడే కదా ఎప్పుడు అనుకోకండి. మీరు 24 గంటలలో కనీసం 4 గంటలన్నా మా స్కూల్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను అండ్ మీ సూచనలు నేను తీసుకొని చేస్తున్నాను. ఈవెన్ నాకు సర్వర్ నెంబర్ కూడా ఎక్కడ మీ దగ్గరికి నుంచి తీసుకున్నాను ప్రతిదీ. సో మార్గనిర్దేశకులు ఎప్పటికైనా మీరు మాతో ఉండాలి, మా వెన్నంటి ఉంటూ మమ్మల్ని నడిపించుకుంటూ మీరు మా ముందు నడవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇంతటితో ఈ సభ సమాప్తం. ఇట్లా బాగుంటుంది. ఏం లేదు సార్, సార్ వీడియో కంటిన్యూలోనే ఫోటో తీసేస్తాను. మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాయి. లైవ్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ ఎగ్జాంపుల్ అసలు మీరు కావాలని రాపించుకున్నారా లేకపోతే మీరు అయితే అని చెప్పి రాపించుకున్నారు నాకు నిజం సార్. ప్రతి ఒక్కటి మీకు వెరీ యాప్ట్ ఆచరణలో పెడితే మనకి మహనీయుడు అవుతారు. ఇంకేం అదే లైవ్ ఎగ్జాంపుల్ మీకు ఇవన్నిటికీ ఇన్స్పిరేషన్గా మీరు ఉంటారు సార్. డెఫినెట్లీ అంటే నా చూసినప్పుడు అండి మేడతో 2 సార్లు ఉన్నా. ఈ సారు కార్యక్రమాలు కూడా మంచి సార్ చెప్పింది. ఇప్పుడు ప్రతిరోజు ఇంపార్టెంట్ డేస్ ఏమైనా వచ్చినాయంటే కానీ నిజంగా సంద్రాలపల్లిని విశ్వజనీతం చేసింది సార్. దాదాపుగా చంద్రాలపల్లి స్కూల్ అంటే కాదు, ఆర్ఎడ్డి సార్ స్కూల్ అంటే అది నా అనుభవం. ఇప్పుడు నా అనుభవం చెప్తా. మీటింగ్స్ లో చంద్రాలపల్లి అంటే ఎక్కడ అన్నది ఆర్ఎడ్డి సార్ స్కూలా అట్లా బాగా. ఈవెన్ నేను జాయిన్ అయినప్పుడు కూడా ఎంఆర్సీకి వచ్చాను. వచ్చి జాయిన్ అయినాక ఎక్కడ చేస్తారు సార్ అంటే సార్ ఆర్ఎడ్డి సార్ స్కూల్ అంటే పేరే లేదు అక్కడ. ఎప్పుడు ఇక్కడనే అనుకుంటారా? లేదు నేను జగిత్యాలలో డిఓ ఆఫీస్కి పోయినా కూడా దాదాపు ఆర్ఎడ్డి సార్ స్కూల్ అయిపోయింది. అంటే మేము ఫ్యూచర్ లో కూడా బ్రాండ్ ముద్ర దత్తత కార్యక్రమాలు తీసుకుంటే చేసుకోవచ్చు. లేదు నేను జగిత్యాల ఆఫీస్కి వెళ్ళినా కూడా అవును
ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కనే పక్కనే ఉంటుందా? ఆ బడికి కుసుమరామయ్య బడి జిల్లా పరిషత్ హై స్కూలే కానీ సార్ కూడా మా ఆల్రెడీ సార్ అంతే అది. అవును. అది కరెక్ట్ జెన్యున్ అని ఇవన్నీ జెన్యున్ ఇంకా ఎట్లా అనిపిస్తుంది సార్? రైట్ ఓకే. వీళ్ళు నిజానికి భయపడుతున్నారు. ప్రిపేర్ చేపిస్తే ఏదే ఉంది. ఇంకా నిన్ను ఎప్పుడైనా ఏమన్నా అన్నారా? నిన్ను ఎట్లా చూస్తున్నారు అవన్నీ చెప్పుకోవాలి కదా. అన్నీ చెప్పాలన్నా ఆటలు ఆడించి ఆటలు చేసేము. ఇంకా మీకేమన్నా హెల్ప్ లాంటివి మీకేమన్నా అవసరమైనప్పుడు కూడా అన్ని సహాయం చేస్తుంది. ఇంకా వెరీ గుడ్. ఏం కాదు, వెరీ గుడ్. ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలి, ఉపాధ్యాయుడు యొక్క గొప్పదనాలు చెప్తూ అందులో ఆదిత్యంగా చేసినటువంటి విజయాలను కళ్ళకు కట్టినట్టుగా నాకు చూపించారు. అయినో నాకు సారిపోతానే కదా. నేను ఇప్పుడు వాట్ ఆల్రెడీ సార్ డిడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ధన్యవాదాలు. కానీ మీరు అదృష్టం సార్తో, సార్ దగ్గర శిష్యుడు కాబట్టి ఇప్పుడు సార్తో ఒకటే ఊళ్ళో మళ్ళీ అది ₹1,00,000 ఇచ్చినా ఆ సార్కు రాదు. అంటే ఉపాధ్యాయులకు మాత్రమే సంబంధించినటువంటి ఒక విలువైనటువంటి సంపద. ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. నా పిల్లలు వచ్చి మంచి స్థితిలోకి వచ్చి మంచి స్థాయికి వచ్చి సార్ మీ వల్లనే మాకు ఈ గౌరవం లభించిందంటే ఏం అవసరం లేదు సార్లకి. ఇంకా అంతకంటే మించింది ఏది ఉండదు. మా పిల్లలు కూడా బంగారాలు, వాళ్ళు బ్రహ్మాండమైన పిల్లలు. వాళ్ళు అలా తయారు చేశారు సార్ కానీ మేడం గారు. రైట్, ఆ పరంపరను కొనసాగిస్తాం. అండ్